సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. బోనాల శోభతో పులకించిపోతున్నాయి. ఎటు చూసినా సందడిగా ఉంది. అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమ్రోగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రచన అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. మరి మహానగరంలో ఆషాఢ మాస బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మొదటి బోనం చూసుకుంటే గోల్కొండ జగదాంబ అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి బల్కంపేట అమ్మవారికి అయితే మాత్రం అక్కడ కళ్యాణం జరుగుతుంది. మరి మూడవ బోనం చూసుకుంటే మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే చాలా మంది భక్తులు ఇక్కడ బోనం సమర్పించడం కోసం అయితే వస్తుంటారు. ప్రత్యేకంగా ఏంటి అంటే 200 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసిందని కూడా చాలా మంది ప్రజలు కూడా భక్తులు కూడా నమ్మకం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంతో మంది భక్తులు 365 రోజుల పాటు కూడా భక్తులు ఇక్కడికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వస్తుంటారు. సో అప్పుడైతే వేలల కొద్ది అయితే భక్తులు వస్తుంటారు. ఇక్కడికి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అలాగే దర్శనం కోసం కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మనము చూసుకుంటే ఇప్పుడు ప్రత్యేకంగా బోనం గురించి మాట్లాడుకుంటే మాత్రము సో అమ్మవారికి బోనం సమర్పించడం కోసం అయితే లక్షల కొద్ది అయితే భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి వెళ్తూ ఉంటారు. సో ఈ రోజు చూసుకుంటే ఉదయం నుంచి అయితే చాలా మంది భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. ఇంకా సాయంత్రం వరకు చూసుకుంటే మాత్రం ఇంకా అంచనా వేయలేకపోతున్నాము. మరి ప్రజలు కూడా చాలా మంది భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడి ఒకసారి తెలుసుకున్న ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. నమస్తే అండి. ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం సమర్పిస్తామండి. చాలా సత్యంగా అమ్మవారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 25 ఏళ్ల నుంచి. నా మ్యారేజ్ అయిన నుంచి 26వ సంవత్సరం ఈ సంవత్సరం. సంవత్సరం వస్తాం బోనం తీసుకుని. ప్రతి సంవత్సరం అమ్మవారు మీకు కోరిక తీరుస్తుందా? తీరుస్తుంది. మనం నమ్మితే అమ్మ ఏ కోరికైనా తీరుస్తుంది అమ్మవారు. మన నమ్మకం మీద అమ్మవారిది ఉంటుంది. ఉదయం ఎప్పుడు వచ్చారు మీరు? మేము 7కి వచ్చామండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? మంచిగానే ఉంది, కానీ కొంచెం బోనాలను తొందరగా పంపిస్తే బాగుంటది. ఎందుకంటే చాలా 2 hours 1 hour నిలబడి ఇబ్బంది అవుతుంది. కొంచెం బోనాలు ఉన్న తొందరగా పంపిస్తే ఇబ్బంది కాదు. సో చూసాం కదా, కొంచెం బోనం ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళకి సపరేట్ గా లైన్ ఏర్పాటు చేస్తే బాగుండేది. కొంచెం ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది. గంటల తరబడి నిల్చున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరికొందరు భక్తులతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా తెలంగాణ బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? ముందుగా నాకు చాలా మంచిగా, ఎందుకంటే మా మదర్ కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ అంటే నేను పుట్టకుండా మా ఇక్కడనేనట్టు మాది చిన్నప్పటి నుంచి చేస్తుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? బోనం అంటే నేను ఇక్కడనే పుట్టి పెరిగాను కదా, అది ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ మ్యారేజ్ అయినా కూడా అన్న వాళ్ళు చేస్తారు కదా, ఇంకా వచ్చి ఇంకా నేనే చేస్తాను. మరి ఉదయం ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చేసి నేను 6 o'clock వచ్చాను. ఇప్పటివరకు అమ్మవారి దర్శనం జరగలేదు. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, కానీ కొంచెం బోనం ఎత్తుకున్న వాళ్ళకి కొద్దిగా తొందరగా పంపిస్తే బాగుండాలి అంతే. ఇంకా ఓకే. సో చూస్తున్నాం కదా, సో చాలా మంది భక్తులకైతే కొంచెం ఇబ్బందిగా ఉంది. బోనం తీసుకొచ్చే వాళ్ళకి సపరేట్ గా పంపిస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం 7 గంటలకు వచ్చాము, ఇప్పటివరకు దర్శనం అవ్వలేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా మంది భక్తులు కూడా బోనం అమ్మవారికి సమర్పించడం కోసం కూడా వచ్చారు. ఉదయం నుంచి అయితే వేల సంఖ్యలో అయితే భక్తులు అమ్మవారి దర్శనం కోసం అయితే రావడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు అయితే మనము చెప్పలేము ఎంతమంది భక్తులు వస్తారో. సో నార్మల్ గా చూసుకుంటే నార్మల్ టైంలో అయితే వేల సంఖ్యలో వస్తారు. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసము ఉజ్జయిని అమ్మవారికి అయితే మహంకాళి అమ్మవారికి అయితే బోనం కోసం అయితే లక్షల కొద్ది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ విఘ్నేష్ తో యాంకర్ రచన.